లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఇది హైదరాబాద్లో బాచుపల్లిలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో జరిగిన చండాలం. దీని గురించి ఒక 2 రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. చాలామంది చూసుంటారు. ప్రేమ పేరుతో ఒక అమ్మాయిని వాడుకున్నారని, ఒత్తిడి పెట్టాడని, బెదిరించారని, బలవంతం చేశారని, చివరికి ఆమె చావు దాకా వెళ్ళాల్సి వచ్చింది అని. అంటే నాకు తెలియక అడుగుతున్నా, మనం ఏం చేస్తున్నాం? సమాజంలో మనకంటూ ఓ బాధ్యత లేదా? ఒక ఆడపిల్ల చెప్పుకోలేకపోతుంది అని అంటే దానికి తప్పు ఎవరిది? అండ్ ఇది ఈరోజు ఆ కాలేజ్లో ఇదొక్క కాలేజే కాదండి, ఇలా చాలా కాలేజీల్లో జరుగుతున్న అసహ్యమైన నిజం. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఈరోజు చాలామంది యువత ప్రేమని ఒక హక్కుగా భావిస్తున్నారు. తప్పులేదు, కానీ ఒక అమ్మాయిని వస్తువులో చూస్తున్నారు చూడండి, అది తప్పు. నో అంటే ఈగో హర్ట్ అయిపోతుంది కదా, అది చాలా తప్పు. రిజెక్షన్ తీసుకోలేకపోతున్నారు ఈ మధ్యకాలంలో, అమ్మాయిలైనా అబ్బాయిలైనా, ఏ విషయంలో అయినా సరే. అండ్ ప్రతీకారం తీర్చుకోవాలని గ్రడ్జ్ పెట్టుకున్నా చూడండి, అది కర్మ, నిజంగా మన కర్మ. నువ్వు ప్రపోజ్ చేయగానే ఒప్పేసుకోవాలా? చెత్త వీడియోలు చూసి, రీల్స్ చూసి అమ్మాయిలు అందుబాటులో ఉండాలి, ఎవడరా చెప్పాడు మీకు? ఇది అమ్మాయిల తప్పు మాత్రమే కాదు, అండ్ అబ్బాయిల తప్పు కూడా కాదు. నేను చెప్పేది వినండి. ఎందుకు అబ్బాయిల తప్పు కాదంటున్నానంటే, ఇది ఇలాగ వాళ్ళని కన్న తల్లిదండ్రులు పెంచారు చూడండి, ఆ పెంచిన విధానం. ఎస్, ఇది పెంపకం ఫెయిల్యూర్. మీ పిల్లాడు రోజంతా ఎక్కడుంటున్నాడో తెలియదా మీకు? తెలియట్లేదా? అంటే 10th క్లాస్ వరకు వాడిని తొక్క తీసి చదివిస్తూ ఉంటారు, కానీ ఒక కాలేజ్లోకి వెళ్ళగానే వాడికి ఒక ఇండిపెండెన్స్ ఇస్తున్నారు. ఎస్, ఇండిపెండెన్స్ ఇవ్వడం మంచిదే, వాడికంటూ వాడు తెలుసుకోవడం మంచిదే. అమ్మాయిలైనా అబ్బాయిలైనా కూడా వాళ్ళకంటూ స్వేచ్ఛ ఇవ్వడం మంచిదే. కానీ పేరెంట్స్ గుర్తుపెట్టుకోండి, మీరు గనక మీ పిల్లలు ఏం చేస్తున్నారో మీకు తెలియట్లేదు అని అంటే మీరు జస్ట్ బయలాజికల్ పేరెంట్స్ మాత్రమే. ఒక ఆడపిల్ల తనకేం జరుగుతుంది, తన చుట్టూ ఏం జరుగుతుంది అనేది చిన్నప్పటి నుంచి పెంచిన తల్లిదండ్రులకు చెప్పుకోలేకపోతుంది అని అంటే ఆ ఫెయిల్యూర్ ఎవరిదండి? మీ ఇంట్లో ఓపెన్నెస్ లేదని అర్థం, ఓపెన్ మైండెడ్నెస్ లేదని అర్థం. అండ్ మీరు ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి, పిల్లాడు బయటకు వెళ్తున్నాడు, ఆ అబ్బాయికి బైక్ కొనిచ్చాం, అన్నీ కొనిచ్చాం, డబ్బులు ఇస్తున్నాం, కానీ ఆ డబ్బులతో వాడు ఏం చేస్తున్నాడు? ఒక ఆడపిల్లకి ఐపిల్ కొనేయడానికి ఫ్రెండ్స్ ఉన్నారండి. అరే వెధవా, గుర్తెచ్చుకో, నీకు ఇప్పుడు ఐపిల్ కొనడానికి నీకు ఫ్రెండ్స్ ఉండొచ్చు, రేపొద్దున అదే ఒక పిల్లాడో పిల్లో పుడితే వాళ్ళకి డైపర్లు కొనడానికి అదే ఫ్రెండ్స్ ఇస్తారా డబ్బులు? నీకు బాధ్యత లేదా? కామన్ సెన్స్ లేదా? నాకు అర్థం కావట్లా. ఈ జనరేషన్ తప్పు కాదు, నేను కొన్ని జనరేషన్ల నుంచి చూస్తున్నాను. ఇది నా ముందు జనరేషన్లోని ఇలాంటివి జరిగాయి, కాకపోతే కొంచెం తక్కువ జరిగాయి. నా జనరేషన్లోని జరిగాయి, ఇంకొంచెం పెరిగాయి. ఇప్పుడు జనరేషన్లో మరీ ఎక్కువైపోయాయి. బ్రోకెన్ ఫ్యామిలీస్ చాలా చూస్తున్నాం. ఇంట్లో పిల్లల ముందు గొడవ పడుతూ ఉంటారు. ఇవన్నీ ఒక మానసిక ఒత్తిడిలోకి తీసుకెళ్తాయి పిల్లల్ని. వాళ్ళని ఇల్లు కాకుండా ఇంకొక చోటు వెతుక్కుంటారు వాళ్ళ పీస్ ఆఫ్ మైండ్ గురించి. అది మనకు అర్థం కావట్లేదు. మన కర్మ, ఏం చేస్తాం? మీరు తెలుసుకోవాల్సింది ఒకటే, నేనంటూ ఒకళ్ళు ఉన్నాను, నీ బాధలు నువ్వు చెప్పుకోవడానికి అని తల్లిదండ్రులు ఒక నమ్మకాన్ని ఇస్తే ఆ ఆడపిల్ల ఆ ఇంటి పరిసరాల్లోనే ఓపెన్ అవుతుంది. అంతేగాని ఎవడో బయట నుంచి వచ్చి ఓ చాక్లెట్ ఇస్తానో, ఒక గిఫ్ట్ ఇస్తానో, లేకపోతే ప్రపోజ్ చేస్తానో, లేకపోతే ఇంకేదైనా మభ్యపెడతానో, ఒక అమ్మాయి అలా వెళ్ళిపోతుంది అని అంటే, మన చెయ్యి జారి వెళ్ళిపోతుంది అని అంటే దానికి మన ఫెయిల్యూర్ ఇంపార్టెంట్. మాకు తెలియదు అని తప్పించుకోలేరు. ఎందుకంటే మీ పిల్లలు మీ దగ్గర మాట్లాడకపోతే అది మీ ఫెయిల్యూర్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. నేను ఇలా ఎందుకు చెప్తున్నాను అని అంటే, చాలా కుటుంబాలను చూశాను నేను. ఆ కుటుంబాల్లో జరిగేవి చూశాను నేను దగ్గరుండి, చాలా దగ్గరుండి. కానీ అప్పుడు నేను డెసిషన్స్ తీసుకోలేను, అది వాళ్ళ ఫ్యామిలీస్. అండ్ ఇక్కడ పోలీసులు కూడా
గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, ఒక కంప్లైంట్ వచ్చిందండి. కంప్లైంట్ రాగానే కంప్లైంట్ అంటే అది జాలిపడే విషయం కాదు. కంప్లైంట్ అంటే ఏంటి? అది చట్టం అమలు చేయడం. సెక్షువల్ క్రైమ్లో డిలే సాధారణం అండి, నేను కాదనట్లేదు. అండ్ పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. కానీ ఒక ఇన్సిడెంట్ని తీసుకుని దాన్ని అనుమానంగా పెంచి డిలే చేయడం, లేదా దాన్ని బట్టి ఒకళ్ళ సైడ్ తీసేసుకొని ఓకే ఇంకొకరిని బ్లేమ్ చేయడం ఇమీడియట్గా, దీన్నే ఇంగ్లీష్లో పర్సెప్షన్ అంటారు. ఓకే, అలా చేయడం అనేది అజ్ఞానం అండి. ఎవిడెన్స్ సేకరించాలి, డిజిటల్ డివైజెస్ సీజ్ చేయాలి, ఆ అమ్మాయికి మేము ఉన్నామనే రక్షణ ఇవ్వాలి బాధితురాలకి. బికాజ్ మీరు ఆలస్యం చేశారనుకోండి, నేరస్తుడికి అదే ధైర్యం అవుతుంది. ఎవడు పట్టుకుంటాడులే, ఈ పోలీసులు వచ్చినప్పుడు చూద్దాంలే. టచ్ వుడ్, ఈరోజు వరకు కూడా పోలీసులు వెళుతున్నారు, కానీ ఎక్కడో చిన్న డిలే. అండ్ అబ్బాయిలకి నేను స్పష్టంగా ఒక హెచ్చరిక ఇస్తున్నాను. అరే మొరాన్స్, మీకే కన్సెంట్ లేకుండా టచ్ చేయకూడదురా. కన్సెంట్ లేకుండా టచ్ చేస్తే జైలు, తెలుసా? బెదిరించినా జైలే, ఫొటోస్ మిస్యూజ్ చేసినా జైలే. దాన్ని లవ్ అంటారా బాబు? రే, ఇది క్రిమినల్ కేస్, మీ జీవితాలు పాడైపోతాయి. ఒక్క కేసు మీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. మీకు పొరపాటున ఏదైనా ఉద్యోగం వచ్చిందనుకోండి, ప్లేస్మెంట్స్లోని, అది పోతుంది. వీసా ఏమైనా ప్లాన్ చేసుకున్నారనుకోండి హయ్యర్ స్టడీస్ కోసం, అది పోతుంది. సమాజంలో తలెత్తుకుని తిరగలేరు, మీరు తిరగలేరు, మీ వల్ల మీ పేరెంట్స్ కూడా తిరగలేరు, చచ్చిపోతారు. ఇడియట్స్, మీరు చేసే ఈ తొందరపాటు ఇమ్మెచ్యూర్డ్ పనికి చట్ట ప్రకారం ఏమవుతుందో తెలుసా? ఊరికే ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నా. ఐపీసీ అని ఉంటుంది, భారతీయ శిక్షా స్మృతి, సెక్షన్ 376 ప్రకారం అత్యాచారం 10 years జీవిత ఖైదు, ఫైన్ కూడా పడుతుంది. సెక్షన్ 354 మహిళలపై దాడి 5 ఏళ్ల వరకు జైలు ప్లస్ ఫైన్. సెక్షన్ 354A సెక్షువల్ హెరాస్మెంట్, అంటే తప్పుగా టచ్ చేయడం, సెక్షువల్ హెరాస్మెంట్ చేయడం, ఇలాంటివి చేస్తే 3 ఏళ్ల వరకు జైల్లో కుమ్ముతారు పట్టుకుని. ఫైను, కుమ్ముడు రెండు గ్యారంటీ. అండ్ సెక్షన్ 354D స్టాకింగ్ 3 ఏళ్ళు జైలు. సెక్షన్ 506 క్రిమినల్ ఇంటిమిడేషన్, దీనికి 7 ఏళ్ళు జైలు. అంటే జీవితాంతం జైల్లో కూర్చుంటావా? ప్రిపేర్డా? సెక్షన్ 509 మహిళల గౌరవానికి భంగం కలిగించడం, దానికి కూడా ఉంది 3 ఏళ్ల జైలు, ఫైను. ఇక ఐటీ యాక్ట్ సెక్షన్ 66E ప్రకారం ప్రైవేట్ ఇమేజెస్ మిస్యూజ్ చేసినందుకు 3 ఏళ్ల వరకు జైలు విధించి 2 లక్షల ఫైన్ కడతారు. ఆ 2 లక్షల ఫైన్ ఎవడిస్తాడరా? నువ్వు చేసే వెధవ పనికి నీ పేరెంట్స్ నిన్ను సపోర్ట్ చేస్తారని నీ ఫీలింగా? అండ్ సెక్షువల్ కంటెంట్ని సర్క్యులేట్ చేసినందుకు సెక్షన్ 67 అండ్ 67A ప్రకారం 5 ఏళ్ల జైలు, 10 లక్షల ఫైన్. ఈ 10 లక్షలు ఎవడు కడతాడరా? పాష్ అంటే తెలుసా తమరికి? పాష్, ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ యాక్ట్. ఇది కాలేజీలు, విద్యా సంస్థలు ఐసీసీ అని పెట్టుకోవాలి సార్, ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఏర్పాటు చేయాలి. ఇది మ్యాండేటరీ. సో కాసేపు ఇప్పుడు కాలేజ్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఆ అమ్మాయి కంప్లైంట్ చేయలేదు, కానీ కాలేజ్లో తెలిసిపోయింది. కాలేజ్లో హెచ్ఓడి వరకు వెళ్ళింది విషయం. హెచ్ఓడి వరకు వెళ్తే తర్వాత యాక్షన్ ఏం తీసుకున్నారండి తమరు? యాక్షన్ ఏం తీసుకున్నారు అంటే ఆలోచించాలి కదా. కాలేజెస్ సరిగ్గా పనిచేయట్లేదు, పేరెంట్స్ సరిగ్గా టైం ఇవ్వట్లేదు, ఇంకా మన వాళ్ళు సరే అంతే కదా. ఒక ఆడపిల్ల బయటికి చెప్పుకోలేకపోతుంది అని అంటే అది మనం ఒక భద్రత ఇవ్వలేకపోయామని మన మీద మనం సిగ్గుపడాలి. సమాజం అంటే ఏదో కాదు, ఆ ఆడపిల్ల పక్కనున్న ప్రతి మగాడు, ప్రతి ఆడది, మనమే సమాజం. ఈ సమాజం చచ్చిపోవాలండి ఇలాంటి పనులు జరుగుతున్నందుకు. ఆడపిల్ల కాదు చచ్చిపోవాల్సింది.
అండ్ ఒక కొడుకు పాడవుతున్నాడు అని అంటే తల్లిదండ్రులు వాళ్ళు చచ్చిపోవాలండి. మోకాళ్ళ మీద నించోపెట్టి ఇవ్వాలండి వాళ్ళ కౌన్సిలింగ్లు. ఏం టైం స్పెండ్ చేస్తున్నారా మీరు పిల్లలతో అని. ఐఎమ్ సారీ పేరెంట్స్, నేను ఇది అందరినీ అనట్లేదు. ఆ మోరాన్స్కి తెలుసు, ఆ తప్పుడు ఉద్దేశంతో చూసేవాళ్ళని, తప్పు ఉద్దేశంతో అమ్మాయిల్ని టచ్ చేయాలనుకునే వెధవలకి తెలుసు నేను ఎవరిని అంటున్నాను. వాళ్ళనికన్నా తల్లిదండ్రులకి తెలుసు నేను ఎవరిని అంటున్నాను. ఇది ఈ ఒక్క అమ్మాయితో అయిపోదు. ఇది ఇప్పుడు ఆపకపోతే ఈ ఒక్క అమ్మాయితో అయిపోదు. అరే నాకు తెలియక అడుగుతా, నీకంటూ ఒక అక్కో లేదు, రేపు పొద్దున్న నువ్వు పెళ్లి చేసుకున్నావరా, మీ ఆవిడని ఎవడైనా తప్పుగా చూస్తే నువ్వు వెళ్ళి కొడతావు కట్టవా? నీకు ఇప్పుడు తెలియట్లేదు కదా. నీకు నిజంగా టచ్ చేయాలని ఉంటే వెళ్ళి మీ అమ్మకి వెళ్ళి నేను ఇట్లా చెయ్యబోతున్నానమ్మా, నాకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయని చెప్పు. ఫస్ట్ చెల్లుమని కొడుతుంది, ఆ తర్వాత చెప్తుంది ఏ తల్లి అయినా కూడా. అలాగే అమ్మాయిలకు కూడా చెప్తున్నాను, మీరు భయపడకండి, మీరు వాయిస్ పెంచండి, కానీ మీకు చెడినప్పుడు వాయిస్ పెంచడం కాదమ్మా. ఐఎమ్ సారీ టు సే దిస్. రిస్క్ అనిపించిన వెంటనే వెళ్ళి మీ అమ్మకు నాన్నకు చెప్పాలి, వెంటనే గురువులకు చెప్పాలి. వీళ్ళే మీ చుట్టూ ఉండేది. ఇప్పటి యువతకి ఇదొక హెచ్చరిక కావాలి. ఐఎమ్ టెలింగ్ యూ వెరీ ఫ్రాంక్లీ బాయ్స్, మీరు జాగ్రత్తగా ఉండకపోతే మనకు ఒక సామెత ఉంది కదా, ముల్లెళ్ళి ఆకు మీద పడ్డా, ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా డ్యామేజ్ అయ్యేది ఆక్కే అని. సో మీరు ముళ్ళని మీరు ఫీలింగ్ అయితే పోలీసులు ముళ్ళు విరుస్తారు. అర్థమవుతుందా? నేను అబ్బాయిలా అంటాను, ఎందుకంటే మన బంగారం మంచిదైతే బయట మిగిలినంతా మంచిగానే కనబడుతుంది. మన బంగారం మంచిదై ఉండాలి. తల్లిదండ్రులకు కూడా ఇదే నా హెచ్చరిక. మీరు శుభ్రంగా ఉండండి, పిల్లల ముందు గొడవలు పడడం మానేయండి, మాట్లాడేటప్పుడు సరిగ్గా మాట్లాడండి. అండ్ నిజంగానే మీ అబ్బాయిలోనో అమ్మాయిలోనో ఇలాంటి రుగ్మతలు ఏమైనా మీరు చూసారనుకోండి, పెళ్లి చేసేయండి, తప్పలేదు కదా. 21 years ఇస్ లీగల్ మ్యారేజ్కి. ఏమో ఒకప్పుడు అందుకే పెళ్ళిళ్ళు చేసేవారేమో త్వరగా, అబ్బాయి సెటిల్ అవ్వకపోయినా, అబ్బాయికి ఉద్యోగం లేకపోయినా. ఎందుకంటే తల్లిదండ్రులు మేము ఉన్నామని భరోసా ఇచ్చేవారు, పెళ్ళిళ్ళు చేసేవారు. అది భరోసా అని నేను అనుకునేవాడిని. కానీ ఇప్పటి కాలంలో జరుగుతున్నవన్నీ చూస్తుంటే నాకు అర్థమైంది ఏంటో తెలుసా, ఇలాంటి రుగ్మతలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి సరైన టైంలో పెళ్ళిళ్ళు చేసేసేవారు అని. చేసిన తర్వాత వాళ్ళు చదువుకునేవారు. అబ్బో ఎన్నో సినిమాలు చూసాం, పెళ్ళి అయిపోయిన తర్వాత అరే మీ బాబాయ్కి ఇప్పుడు డిగ్రీ పాస్ అయ్యాడు రా అని చెప్తూ ఉంటారు, ఏఎన్ఆర్ గారి సినిమాలు. సో ఇది ఈరోజు చేయాల్సిన కొత్త విషయం ఏం కాదు. చేసేయండి, పెళ్ళిళ్ళు చేసేయండి. ప్రాబబ్లీ దానివల్ల రుగ్మతలు తగ్గుతాయేమో. అండ్ ఆడపిల్లలు కూడా తెలుసుకోండి, రిస్క్ ఏంటి, ప్లెజర్ ఏంటి, డిఫరెన్స్ ఏంటి. నేను ఒక్క తప్పటడుగు వేస్తే ఎంతమంది తల దించుకోవాలి, ఎంతమంది తలలు తెంచేసుకోవాలని రెడీ అయిపోతారనేది గుర్తుపెట్టుకోండి. చేయి కోసేసుకొని నేను చచ్చిపోవడానికి రెడీ అయిపోయానంటే వాడు ఉంటాడో పోతాడో నీకు అనవసరం అమ్మా. ఐఎమ్ టెలింగ్ యూ, వాడు నీకు ఏమీ కాడు. ఆ పర్టికులర్ పర్సన్ ఎవడైతే కోసుకుంటానో లేకపోతే ఇలా ఉండాలి అలా ఉండాలి, వాడెవడమ్మా మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి. మీకంటూ ఒక ఆలోచన ఉంది, మీకంటూ ఒక ఇంగిత జ్ఞానం ఉంది, దాన్ని తట్టి లేపండి. రిస్క్ అనుకున్నప్పుడల్లా వెంటనే చిన్నప్పుడు ఎవరైనా తెలియని వాళ్ళు రాగానే డాడీ వెనక్కి వెళ్ళి దాక్కుంటారు కదా, ఇప్పుడు ఎందుకు లేదు ఆ స్వతంత్రం? చాలామంది ఉన్నారు పిల్లలు, ఓపెన్గా ఉండే పిల్లలు చాలామంది ఉన్నారు. ఈ తప్పుగా ఆలోచించే వాళ్ళు ఎవరైతే ఉంటారో, లేదా తప్పు అని తెలిసి కూడా కన్ఫ్యూజన్లో ఎవరైతే వెళ్ళి పడతా ఉంటారో వాళ్ళ గురించి నా భయం. వాళ్ళే ఇప్పుడు న్యూస్ అవుతున్నారు, రోజుకో న్యూస్ అవుతుంది. తెలుసుకోండి, ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి, ఎక్కడ కామా పెట్టాలి, ఇవన్నీ తెలుసుకోవాలి మనం. అండ్ అమ్మాయిలు మీరు స్ట్రాంగ్గా ఉండాలి. ఏదో ఎక్కడో ఒకటో రెండో కేసులు వాడిని చంపేయమని ఎవరు చెప్పట్లేదు. ఇక్కడ రిస్క్ అని అనిపించినప్పుడు వెనక్కి రావాలి. గంగుల పురుగు కూడా దానికి రిస్క్ అనిపించినప్పుడు ఇలా ముడిచేసుకుంటూ ఉంటుంది, ప్రొటెక్ట్ చేసుకుంటుంది.
అలాంటి ప్రొటెక్షన్ షీల్డ్స్ మీకు మీ పేరెంట్స్ లేదా మీ ఫ్రెండ్స్. రిస్క్ నీ దగ్గరికి తీసుకొచ్చేవాడు ఎవడు నీ ఫ్రెండ్ కాదు, అది గుర్తుపెట్టుకో. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా. అది అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికి కలిపే చెప్తున్నాను. తప్పు దగ్గరికి తీసుకెళ్తున్నారు అని అంటే వాళ్ళు నీ ఫ్రెండ్స్ కారు. ఇది గుర్తుపెట్టుకోండి. సమాజంలో ఇది ముందు స్ప్రెడ్ అయితే మనందరం హ్యాపీగా ఉంటాం. వసుదైక కుటుంబం అంటే అది ఎక్కడో పక్కింట్లోనో ఎదురింట్లోనో లేకపోతే మన కిందింట్లోనో ఉండదు, మన ఇంట్లోనే ఉండాలి. అది ఎలా ఉండాలి? పాజిటివ్ మైండ్స్తో ఉండాలి, పాజిటివ్ థింకింగ్తో ఉండాలి. నిజంగా చెప్తున్నా, తల్లిదండ్రులు కనుక సరిగ్గా పిల్లల్ని పెంచగలిగితే, దయచేసి ఇది మిమ్మల్ని వేడుకుంటున్నాను, తల్లిదండ్రులు పిల్లల్ని సరిగ్గా పెంచగలిగితే